క్రైస్తల ఎడార్ల సెలయేర్లు జనవరి 21. ఈ విషయాలేవి నన్ను కదిలించవు. అపోస్తల కార్యాలు 20:24 స్వేచ్ఛానువాదము. సమూయేలు గ్రంథంలో చదువుతాము. హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిస్తీయులంతా దావీదు మీద పడి దాడి చేయడానికి వెదక్కుంటూ వచ్చారు. ప్రభు దగ్గర నుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సైతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు. మనం దేవుడి కోసం ఏదన్నా గొప్ప కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకి అడ్డుపడ్డాడనుకోండి, అది మనకి రక్షణ సూచన. రెండింతల ఆశీర్వాదాలు, శక్తి, విజయం మనమవుతాయన్నమాట. ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకు గొట్టంలో గుండా వెళ్ళవలసి రావడం చేత దాని వేగం రెట్టింపు అవుతుంది. విద్యుత్ శక్తి పుట్టేది కూడా ఇలానే కదా. పవర్ హౌస్లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది. ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతానును కూడా సాధనంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది. వీరుడి జీవితం విరిపాన్పు కాదు, ముళ్ళ తోట అతని బాట. మహనీయుల నివాసాలు చెరసాలలే. పెనుగాలులు తగిలేది నేరుగా తెరచాపకే. విజయానికి బాటలే కష్టాలు. లోయదారి గుండా నడిచి వెళ్తే రాజబాట వస్తుంది కదా. గొప్ప విజయాలన్నింటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది. కఠినమైన మూసల్లోనే కిరీటాలను పోతపోసేది. దుఃఖపు గానుగలో నలగకుండా ఎవరికి ఘన విజయం రాదు. చింతాక్రాంతుడైన యేసు నుదుటి మీద కలతల చారలతో హెచ్చరించాడు, ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి. ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది. అయితే భయపడకండి, నేను లోకాన్ని జయించాను. ఈ అడుగుజాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. సింహాసనానికి దారి తీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి. గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం. మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతుల దగ్గర నుంచి కిరీటాలను మనం లాక్కుంటాం. గొప్పతనానికి వెనుకనే ఆవేదన ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. సంస్కర్తలైన వాళ్ళను శ్రమలెప్పుడూ నీడల్లా వెంటాడినాయి. పౌలు, లూథరు, నాక్స్, వెస్లీ తదితర విశ్వాస వీరుల కథలన్నీ ఇంతే. వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళు ఆపదల బాట మీదుగానే నడిచి వచ్చారు. శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాశారు. వీరంతా మహాశ్రమల కాలం నుండి బయటకు వచ్చిన వాళ్ళు. గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరు? హోమరు. కానీ ఆయన గుడ్డివాడు. యాత్రికుని ప్రయాణం అనే కరిగిపోని కళను రచించింది ఎవరు? చీనాంబరాలు ధరించుకుని పట్టుపరుపుల మధ్య కూర్చున్న రాకుమారుడా? కాదు. ఆ కళ వెలుగు బెడ్ఫోర్డ్ జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది. ఆ జైలు గదికి రాజు బన్యన్. ఆ దైవజ్ఞాని తనకి కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు. విజేత గొప్పవాడు. క్షతగాత్రుడై నెత్తురొలుకుతూ కొన ఊపిరితో మూర్ఛితుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ నేల కొరిగిన వీరుడు అతని కంటే నిజంగా గొప్పవాడు.